జనసేన టీడీపీ ప్రపంచనం సృష్టించబోతుందని మంత్రి కాకాని ఈసారి ఎన్నికల్లో గెలిస్తే నడి రోడ్డులో సర్వేపల్లిని అమ్మేస్తాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నేదురుపల్లి పంచాయతీలోని ఎర్రపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సోమిరెడ్డి ఎర్రపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారికి టీడీపీ పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు పెరిగాయన్నారు. అదే ఫైనల్ తీర్పు కాదు, ఏమవుతుందో సీజే బెంచ్ ఏమిస్తుందో చూస్తాం. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నేను పెట్టిన నకిలీ పత్రాల కేసు ఉంది కదా, నీ మీద అసలు కేసు ఉంది కదా, ఎందుకు అంతంత ఎగిరి పడతావు? దానికి ఎవరి చేత రికమెండ్ చేయించుకోలేవు కదా. పెట్టింది నేను. శక్తిలా 7 ఏళ్ల పైన శిక్ష, 7 ఏళ్ల పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాకానికి వద్దండి, గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు. నువ్వు ఒకటి కాదు, నువ్వు చేసిండే కుంభకోణాలు, ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో సంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు. నువ్వు దొంగవి, ముద్దాయివి. నేనేమన్నాను, వాడు పిలిచారు, నేను పోయి సిబిఐ తిరిగిపోలే. వాళ్ళు నెల్లూరుకు వచ్చినప్పుడు విచారానికి మీరు కూడా ఏమన్నా చెప్తారా, మీరు పెట్టిన కేసు కదా అంటే, నేను ఉపహార్ కేసు ఎగ్జాంపుల్ చెప్పాను. ఉపహారు ఒక థియేటరు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, కొంతమంది చనిపోయినారు. ఆ థియేటర్లో ఆ ఫైర్కి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోలేదని తర్వాత తేలింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది. ఆ జరిగేటప్పుడు ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తున్నారు. చేస్తే ఆ సాక్షాత్ హీరింగ్కి వచ్చేటప్పుడు కోర్టులో ఉండే ఫైల్ మీద ఇంకు పోసేసాడు ఒక గుమస్తా. పోసేసి ఆ గుమస్తానే పోసాడు అని అన్నారు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఆ రిటైర్డ్ జడ్జి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆ గుమస్తాకి ఏంటి ఆదాయం? ఆ సాక్ష్యాలు పోతే ఎవరు శిక్ష తప్పించుకుంటారు? సినిమా హాల్ ఓనర్స్ ఇద్దరు. అందుకని వాళ్ళిద్దరికి 7 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తున్నాను. 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది కోర్టు. అల్టిమేట్ బెనిఫిషరీ, ఫైనల్గా లబ్ధిదారుడు ఎవరు? వాళ్ళిద్దరు. ఇక్కడ లబ్ధిదారుడు ఎవరు? వాళ్ళిద్దరు పోయి ఉక్కరిస్తే ఇద్దరు పోయి ఆ ఫైల్ తెచ్చుకునేదానికి మీరు ఎవరైనా నమ్ముతారో చెప్పండి. ఎవరినో చెప్పమనండి. ఎస్, నిజమేనండి. ఏం 15,000 కేసులో ఫైల్స్లో కుక్కరినప్పుడు అరవచ్చు కదా, కుక్క ఇద్దరు దొంగలు అడిగి పరిగెత్తవచ్చు కదా, ఆ ఫైలే తెచ్చుకోవచ్చు కదా, జరిగి ఉండొచ్చు అని ఒక్కరిని చెప్పమనండి. అందుకని సో ఫైనల్గా కుక్క మీద ఆధారపడాల్సి వచ్చింది. కాకాని విజయరావు ఏది చెప్పాడో, కుక్క కారణం అని చెప్పాడో మీరందరూ విన్నారు కదా. విజయరావు చెప్పింది విన్నారు కదా. వాడు ఇనుము దొంగతనం చేసేవాళ్ళు, వాడు కుక్క అరిచింది, పరిగెత్తారు, ఆడు పట్టుకొచ్చుకున్నారు. అందుకని సిబిఐ కూడా కుక్క మీదనే డిపెండ్ అయింది. కాకాని ఈ కేసులో కుక్క సేవ్ చేసిందేమో, కానీ నా కేసులో అయితే కుక్కలు గిక్కలు సింహాలు పులులు కూడా ఏం పనిచేయవయా. కాకాని కూల్గా ఉండు. ఆడపోయి ఇప్పుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు. నువ్వు ఒక్క కేసులో కూడా ఆయనకి అసలు ఆ విద్యలు నేర్పించి ఉండాల్సింది. సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటావు, హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటావు. నీ కోసం వాళ్ళు బలైపోయిన వాళ్ళని మాత్రం జైలుకి పంపిస్తావు.